హాయ్ హలో అండి, అందరికీ హ్యాపీ సండే. అంతకంటే ముందు అందరికీ గురు పౌర్ణమి శుభాకాంక్షలు. ఈ పౌర్ణమి అంటే చాలా స్పెషలే ఉంది, ఎందుకంటే గురువుల్ని పూజించడానికి ఇది ఒక రోజు అనమాట. అంతకంటే ముందు తల్లిదండ్రులను పూజ చేయాలి. తల్లిదండ్రులు జన్మనిస్తే కదా మనకి ఇది కొంచెం భవిష్యత్తు అన్న ఉంది. వాళ్ళు జన్మనిచ్చి వాళ్ళ కృషి చేసి ఇంతవరకు తీసుకొస్తేనే మనం గొప్ప చదువుకోగలిగాము, మన లైఫ్ మనం జీవించగలుగుతున్నాము. అంతకంటే ముందు గురువులు ఉన్నారు. ఫస్ట్ క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు చాలా కష్టపడాలి. అది మనకి చాలా ఇప్పుడు అర్థమవుతుంది మన పిల్లల్ని చదివిస్తుంటేను. గురువులందరికీ నిజంగా హ్యాట్స్ ఆఫ్ అండి, పాదాభివందనలు చేయాలి వాళ్ళకి. ఈరోజైతే మనల్ని ఇంతవరకు తీసుకొచ్చిన వాళ్ళకి ఇంతకంటే నేనేం చెప్పలేను. అందరికీ గురు పౌర్ణమి శుభాకాంక్షలు. తల్లిదండ్రులను పూజించండి, దేవుణ్ణి పూజ చేయండి. మన ఇండియాలో చాలామంది అనాథాశ్రమాలు పెడుతున్నారంటే తల్లిదండ్రులను చూడకే. కంపల్సరీగా తల్లిదండ్రులను చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. బాయ్ బాయ్.